సో అందరికీ నమస్కారం. మన లైఫ్‌లో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు డిస్టర్బ్డ్ కాకుండా ప్రశాంతంగా డీల్ చేయమని చెప్తున్న నేను, ఇప్పుడు అట్లాంటి సందర్భమే నాకొకటొచ్చింది. ఇప్పుడు 'కాంత్రీసా' అనే ఒక ఛానల్ 2000 చాలా కాలం క్రితం స్టార్ట్ చేసి 2022 నుంచి కంటిన్యూస్‌గా వీడియోస్ చేస్తున్నా. నేను నాకున్న చిన్న అనుభవాన్ని షేర్ చేస్తున్నా, మీకు తెలిసిందే. నిన్న ఎవరో దాన్ని హ్యాక్ చేశారు. వ్యక్తిగతంగా నేను ఏ మిస్టేక్ చేయలే. అంటే ఇప్పుడు ఉదాహరణకి బ్యాంక్ ఫ్రాడ్ ఉంటుంది. మనకు ఓటీపీ వస్తే ఆ ఓటీపీ కొడితే డబ్బులు పోయిన సందర్భాలు ఉన్నాయి. బట్ నిన్న మామూలుగా ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఏమని వచ్చింది అంటే, మీరు పెట్టిన వీడియోలో మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, అది డిలీట్ చేయండి, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ వేస్తామంటే, నాకు తెలిసిన టెక్నీషియన్ కూడా చూపిస్తే ఇది ఒకసారి క్లిక్ చేసి చూద్దామని అంటే చూస్తే అది డిఎంసిఏ అంటే డిజిటల్ మానిటైజేషన్కి సంబంధించిన కాపీరైట్ అథారిటీ ఏదో ఉంటుందన్నమాట. చూసిన తర్వాత ఓకే అన్న, అది వాడు చూపిస్తున్నాడు ఓ పర్టికులర్ వీడియోలో, వెనక ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్లో పై ఉండొచ్చు, అట్లా జరుగుతుంది, మీ ఛానల్ మీద ఏం మచ్చలేదు కదా, ఆ వీడియో డిలీట్ చేద్దామన్నా, ఏముంది, నువ్వే కంటెంట్ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు అంటే ఆ వీడియో డిలీట్ చేసి సైన్ అవుట్ అయ్యామంది. సైన్ అవుట్ అవ్వగానే నా కాంత్రీసా ఛానల్కి సంబంధించిన అన్ని లాగిన్స్ డిసప్పేర్ అయిపోయింది. అంటే నా ఫోన్ నుంచి సైన్ అవుట్ అయిపోయింది, ఐప్యాడ్ నుంచి సౌండ్ అయిపోయింది, నా ఫోన్ నెంబర్ డిటెక్ట్ చేస్తలేదు ఛానల్. సో ఇప్పుడు ఛానల్ అఫీషియల్గా నాది కాదు, ఇంకెవరి చేతిలో ఉంది. ఇప్పుడు నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ యూట్యూబ్ ఛానల్స్ ఉంటే కాంత్రీసా ఛానల్ హ్యాక్ అయింది, దయచేసి దాన్ని తిరిగి ఇప్పించండి అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఇంకా ఎలా పెట్టాలనేది నేను మధ్యాహ్నం ఇంకో వీడియో పెడతాను. అందరూ నాకు మెసేజ్ చేసి ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్ కనిపిస్తలేదు కదా, నిన్న రాత్రి వరకు ఉండి ఇప్పుడు అది కూడా కనిపిస్తలేదు. ఆ కాంత్రీసాకి లింక్ అయిన 2 ఛానల్స్ ఉన్నాయి, విజ్డమ్ అని, ఆ తర్వాత అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్లో చెప్పడానికి, ఆర్ట్ అని ఒక ఛానల్. ఆ 2 కనిపిస్తున్నాయి. మరి అవి ఎందుకు కనిపిస్తున్నాయో తెలియదు, ఎందుకంటే అన్ని దానికి లింక్ అయినాయి. ఇప్పుడు ఆ 3 ఛానల్స్ యొక్క రైట్స్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అందరూ నాకు ఫోన్ చేసి అడిగే వింత ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇలా జరిగింది కదా, మీ మానసిక స్థితి ఎలా ఉందని. నేను మంచిగానే ఉన్నాను, సాక్షిగా ఉన్నాను, అది నా యొక్క ఒరిజినల్ స్టేట్. ఎప్పుడు చెప్పేదే రియల్గా ఇంప్లిమెంట్ చేయాల్సి అంటే ఓన్లీ మనం చెప్పేది ప్రవచనం లేకపోతే సలహా కాదు. నిజంగా సందర్భం వస్తుంది లైఫ్లో, ఏదైనా మనం అనుకున్నది పోవచ్చు. అది నువ్వు తప్పు చేస్తేనే పోతుందని కాదు, నీతో తప్పు చేయించడానికి ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా మన కొన్న వస్తువు కానీ, లేకపోతే మన ప్రాపర్టీ కానీ, మన ఇంట్లో ఉన్న ఒక మనిషి కానీ, మన యొక్క క్రియేటివిటీ కానీ దొంగతనం చేయడానికి ఎప్పుడు ఉంటారు. రెండోది, ఇప్పుడు నా ఛానల్లో కంటెంట్ ఎవరిని తిట్టింది కాదు. ఇప్పుడు పొలిటికల్ రెటరిక్ అంటారు, రారా చూసుకుందాం, బూతులు మాట్లాడే ఛానల్ కాదు. అయినా సంబడీ వాంటెడ్ టు హ్యాక్, ఓన్లీ అవేర్నెస్. రెండోది, అట్లీస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా అడిగిన ఛానల్ అది. అదొక ప్రయోగం. సో ఏదో జరిగిందని మనం జీవన ప్రయాణాన్ని మనం ఆపవలసిన అవసరం లేదు, చింతించవలసిన అవసరం లేదు, కానీ ఏం చేయాలని ఆలోచించాలి. నిన్న యూట్యూబ్ ఆ టెక్నీషియన్ సహాయంతో యూట్యూబ్కి సంబంధించిన ఒక అఫీషియల్ ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, దాంతో వేరే ఛానల్తో లాగిన్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వివరాలన్నీ తీసుకొని ఒక కంప్లైంట్ అయితే రేజ్ చేశాం. సో అకార్డింగ్ టు టెక్నీషియన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన ఛానల్ అకౌంట్కి ఒక యాడ్సెన్స్ అకౌంట్ అని ఉంటుంది. ఆ యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఏంటి, ఉదాహరణకు ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి డబ్బులు వచ్చే ప్రక్రియ కోసం మన బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. అట్లా లింక్ అయినప్పుడు యూట్యూబ్ మనకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తుంది, దాన్ని పబ్ అకౌంట్ అని చెప్తారు, అంటే పబ్లిషర్ అకౌంట్ అని లెక్క. సో అది లక్కీగా కాంత్రీసా ట్రెండింగ్ అనే ఛానల్లో ఉంది కాబట్టి ఈ అకౌంటే దానికి లింక్ చేశాను కాబట్టి ఇవన్నీ టెక్నికల్ అంశాలు, వినేవాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు. నేనే కొంత తెలుసుకొని చేస్తున్నాను, నేను కూడా ఏం అంత టెక్నికల్లీ ఎక్విప్డ్ కాదు. సో బట్ ఎరుకలో ఉన్నాను. ఆ దాంట్లో పబ్ అకౌంట్ ఇస్తే అదొక్కటే నా ఛానల్ అని చెప్పడానికి ఒక సెక్యూరిటీ అనమాట. అంటే ఒకవేళ మనం చింతించకుండా ఫైట్ చేయాలి కాబట్టి ఆ విషయంగా చెప్తున్నాను. అంటే ఏదో పోయింది కదా అని బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు. చూడు, ఎన్ని పాసిబుల్ మెజర్స్ ఉన్నాయో తీసుకుందాం. సైబర్లో ఏమైనా కంప్లైంట్ చేయాలి, ఉదాహరణకి నా ఛానల్లో వాళ్ళు ఏదన్నా అశ్లీలమైన వీడియోస్ పెట్టారనుకో, అప్పుడు నేను పెట్టినట్టు అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఈ డేట్ వరకు పెట్టినవే నావి, ఆ తర్వాత నా చేతిలో లేదు, హ్యాక్ అయింది అని నేను కంప్లైంట్ కూడా రేస్ చేయాల్సిన అవసరం వస్తే చేస్తాను. ఈరోజంతా ఆ పని మీదే ఉంటాను. అందుకని నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ ఛానల్ రిట్రీవ్ కాకపోతే మళ్ళీ నా యొక్క వాణిని వినిపించడానికి మాధ్యమం ఉంది కాబట్టి ఐ విల్ స్టార్ట్ అనదర్ ఛానల్. అది నేను చెప్తాను. అప్పుడు దానికి ఈ 170,000 మంది ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కనుక నా వాణి వినిపిస్తే కమ్ బ్యాక్,
విల్ వర్క్ టుగెదర్ ఆన్ లైఫ్ ఇలాగే ఉంటుందని ఒక ఎగ్జాంపుల్ ఇది. ఎంత బాగున్నా హఠాత్తుగా ఎవడో చచ్చిపోవచ్చు, ప్రయాణం హాయిగా చేస్తుంటే యాక్సిడెంట్ అయిపోవచ్చు. సమ్టైమ్స్ మిస్టేక్స్ హ్యాపెన్. మిస్టేక్ జరిగినప్పుడు మనం బాధపడొద్దు అనేది నేను చెప్తున్నది. జరుగుతాయి, దాన్ని ఎట్లా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలనేది ఇప్పుడు నా యొక్క టాక్స్ యొక్క సారాంశం. అందుకని నేను పూర్ణ సాక్షిగా జరిగిందన్న దాన్ని గుర్తిస్తూ దాని కోర్స్ కరెక్షన్ ఏమిటి అని ఆలోచిస్తూ, మళ్ళీ నాకు వేరే పనులు ఉన్నాయి. నేను పుస్తకం రాయాలి, నా బిడ్డతో బుక్ రాయించాలి, తర్వాత త్వరలో ఇంకొక బుక్ పూర్తయింది, దాన్ని ప్రింట్ చేయాలి, కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఏది దేనికోసం ఆగకూడదు. అంటే మన జీవిక అది అంతే. అంటే మనం ఏం కోట్లు ఎర్న్ చేస్తలేం దాని నుంచి. జస్ట్ ఊరికే మనం బతకడానికి కావాల్సిన కొంత మనీ వచ్చే ఒక మాధ్యమం అంతే, అంతకుమించి ఏం లేదు. నేను ఎప్పుడు చెప్పినట్టు ఏదైనా పని హాయిగా చేసుకొని బతకొచ్చు. అంటే మన స్కిల్ని ఎవడైతే హైజాక్ చేయలేడు, మన ప్రశాంతతని ఎవడు హ్యాక్ చేయలేడు కదా, నా ఇంటెలిజెన్స్ని ఎవడు హ్యాక్ చేయలేడు, నన్ను ఎవడు కిడ్నాప్ చేయలేడు. వాడు కిడ్నాప్ చేసినా నా ఇంటెలిజెన్స్ అయితే ఎవడు తీసుకున్నాడు, అది మన దగ్గర ఉంటుంది. అందుకని నాకున్న ఒకానొక అవగాహన ఏమిటంటే, ఏదైతే కోర్ ఉందో అది ఎవరు హ్యాక్ చేయలేరు. టెక్నాలజీ కాబట్టి మనకి ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, అన్ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, ఒక పెద్ద వ్యవస్థ అది. ఎన్ని మెజర్స్ తీసుకున్నా సమ్టైమ్స్ మిస్టేక్ మే హ్యాపెన్. రెండోది 2 స్టెప్ వెరిఫికేషను, ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా అవేమి సంబంధం లేకుండా హ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాక్ అయినప్పుడు మనకు తెలియాలి. ఇప్పుడు రికవరీ మెయిల్ కింద మా అమ్మాయిది ఇస్తే మేము లాగిన్ అయ్యే కంటే కొంతమంది తనకు మెయిల్ వచ్చింది, తను చూసుకోలేదు. ఏముంది, యువర్ రికవరీ ఫోన్ నెంబర్ చేంజ్ అని ఒక మెయిల్ వచ్చింది. సో మేమేం లాగిన్ అవ్వకుండానే సంథింగ్ హ్యాపెండ్. లాగిన్ అయ్యాం కాబట్టి అట్లీస్ట్ తెలిసింది అది, లేకపోతే రేపైనా తెలిసేది, ఎల్లుండైనా తెలిసేది. ఎవడో కాచుకొని ఉన్నాడు. ఎవరు వాళ్ళు, ఏమొస్తుంది ఒకరు చేసిన వర్క్ని లాగేసుకుంటే? అన్యాయంగా మనది కాని దాన్ని ఎట్లా అనుభవిస్తారు? లేకపోతే అదేమన్నా ఒక చిన్న ఒక ఏమంటారు ఆటవిక మానసిక స్థితి, మనకు తెలియదు. ఎవరు ఎలా ఆలోచిస్తారన్నది అన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే మనం పని చేయకుండా అయిపోతాం. అందుకని మీరందరూ ఇంకా తర్వాత నేను మధ్యాహ్నం ఇంకొక అప్డేట్ ఇస్తాను. అంటే నేను కూడా తెలుసుకుంటున్నాను రాత్రి నుంచి. యూట్యూబ్ ఇండియా అని ట్విట్టర్లో ఒకటి ఉంటుందంట. దాంట్లో చాలామంది ఎంటర్ అయ్యి కాంత్రిస అనే ఛానల్ మేమంతా చూస్తాం, అది ఎవరు హ్యాక్ చేశారు, తిరిగి వెనక్కి ఇప్పించండి అని కనుక ఎక్కువ మంది మెసేజ్ పెడితే యూట్యూబ్ మే టేక్ ఇన్ టు కాగ్నిజెన్స్. నిన్న కాంప్లైంట్ రైజ్ చేశాం కాబట్టి ఆ కాంప్లైంట్కి ఒక టికెట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మేబీ 11, 12 తర్వాత ఆ టెక్నీషియన్స్ వాళ్ళకి, అంటే నేనేం వెళ్ళను, బట్ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మనకు కనుక ఏదైనా పార్సిల్ బుక్ చేస్తే ట్రాక్ చేయొచ్చు కదా, అంటే కాంప్లైంట్ ఎంతవరకు వచ్చింది అట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఒక సంశయం ఏమిటి, ఏదైతే నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో అవి తీసేసి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ పెట్టుకుంటే అప్పుడు నాకు వచ్చే కొంత అమౌంట్ వాళ్ళకి వెళ్ళొచ్చు. కానీ అట్లా చేసినప్పుడు కూడా మనకు తెలుస్తుందా, ఇది నాకు తెలియదు. సో నేను మేబీ 2-3 అవర్స్లో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో లైఫ్లో ఏదైనా ఒక సంఘటన జరగచ్చు, జరిగిన దాన్ని మనం కరెక్ట్ చేయకపోయినా ఆ సంఘటనని మనం ఎట్లా తీసుకుంటామన్నది మన చేతుల్లో ఉందన్నది ఎపిక్టెటస్ చెప్తాడు. ఇప్పుడు అది మొట్టమొదటిసారి, ఇంతకుముందు కూడా నా బ్యాంకులో డబ్బులు పోయాయి ఒకసారి, అప్పుడు కూడా ఇలాగ ప్రశాంతంగా డీల్ చేశాను, వచ్చాయి అట్లా. సో ఏదేమైనా మన ప్రశాంతత కోల్పోకుండా అన్ని పనులు చేయాలన్న దాన్ని నేను తిరిగి మీకు చెప్తూ, అది నేను కొనసాగిస్తూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నా. మళ్ళీ పోస్ట్ కార్డు కానీ ఏదైనా నేను చేయాల్సింది, ఇది ఒక చిన్న ఆట విడుపులాగా. రెండోది, రకరకాల మానసిక అవస్థల్లో పడి ఇబ్బంది పడుతున్న మానవ జాతిని కాస్త మన అనుభవాన్ని ఉపయోగించి కాస్త లేపడానికి ఇదొక మాధ్యమం తప్ప అంతకుమించి ఏమీ కదని మీకు తెలుసు, నాకు 100% తెలుసు అని చెప్తూ ఇక్కడి నుంచి బాయ్ చెప్తున్నా. సో ఎవరెవరైతే చూస్తున్నారో ఒకసారి చూడండి. నేను లక్కీగా ట్రెండింగ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వేరియస్ టాపిక్స్ వేరియస్ ఛానల్స్ అనుకున్నా, అవకాశం ఉంది కాబట్టి. ఒక వేళ క్రితం అయితే ఇవేం చేయలేము, అందుకని చూద్దాం. విల్ స్టార్ట్. ఈ వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. మీలో కూడా ఎవరన్నా ఇట్లా యూట్యూబ్ హ్యాకింగ్ అయితే ఏం చేయాలనే దాని పట్ల అవగాహన ఉంటే నాతో మాట్లాడండి. ఆ తర్వాత, ఎందుకంటే అది మన కంటికి కనబడిన వ్యవస్థ, అది మనకు తెలియదు. అయినా నా జీవితంలో నాకు సిన్సియర్గా కొంత డబ్బులు ఇచ్చిందంటే యూట్యూబే. నాకు దాని పట్ల పూర్ణ గౌరవం ఉంది. సో టెక్నాలజీ అనేది మిస్యూజ్ చేస్తారు, అది తెలిసిందే. బట్ స్టిల్ నిన్న అయితే నా తరఫున నేను ఏ ఓటీపీ కానీ నా పాస్వర్డ్ షేర్ కానీ ఎవరితో చేయలేదు.
ఓన్లీ నా టెక్నీషియన్ నేను మాత్రమే ఏకకాలంలో లాగిన్ అయ్యి జస్ట్ చూసాం దాన్ని ఏమిటనేది చెక్ చేసాం. అది అందరూ చేస్తారు అట్లా. అది అందుకని ఏమంటారు, సెల్ఫ్ బ్లేమ్ చేసుకొని గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని కరెక్ట్ ఎట్లా చేయొచ్చు, మళ్ళీ అటువంటి మిస్టేక్స్ రాకుండా ఏం చేయొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇట్స్ ఎ లెర్నింగ్. అండ్ టైసన్తో పడుకునే ఉందన్నమాట ఏంటంటే, మేబీ దిస్ కుడ్ బి అనదర్ బిగినింగ్. ఒకవేళ ఛానల్ రిట్రైవ్ అయినా అనదర్ బిగినింగ్ కింద లెక్క. నా జీవితంలో ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఓ చిన్న ఘాతం అనేది తగులుతుంది. అలాంటి అన్ని సందర్భాల్లో నేను ప్రశాంతంగానే ఉన్నాను. నేను మళ్ళీ తిరిగి జీవితాన్ని స్టార్ట్ చేశాను అట్లా. అంటే ఉదాహరణకి యూట్యూబ్ లేదనుకో, పెయింటింగ్ కొనేవాళ్ళు లేడనుకో, బతకలేమా? ఇడ్లీ బండి ఉంది, ఏదైనా చక్కగా బ్యూటిఫుల్గా అన్ని పనులు సమశ్రద్ధతో చేస్తూ జీవించవచ్చు అనేది నేను చెప్తున్నాను, ఆచరిస్తాను కూడా. అందుకని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఎక్కువ మందికి షేర్ చేయండి. కాంత్రీస్ అనే చాలా కామెంట్స్లో పెట్టండి. తర్వాత మీ వాట్సాప్ ఛానల్స్లో కూడా వీలైతే షేర్ చేయండి. ఎవరైతే యూట్యూబ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నాకు తెలిసింది కొంత కాబట్టి ఆ కొంతలో నేను సమగ్రంగా చేసే ప్రయత్నం చేస్తాను. మిగతాది తెలుసుకుంటూ రాత్రి వరకు ఏదైనా చేస్తాను. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ప్రశాంతతకి, ఓపికకి, సమస్యల్ని అర్థం చేసుకొని స్థిరంగా నిలబడగలిగే ఒక అవగాహనకి శిరస్సు వంచి నమస్కారం. రిసారా సోయిస్.